ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు లేదా కౌశలం ఉద్యోగాల గురించి చూద్దాము. దాని గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్, ఇన్ని రోజుల నుంచి ఎటువంటి సమాచారం అయితే రాలేదు కదా, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అని దాని గురించి ఇప్పుడు అప్డేట్ వచ్చింది. దాని గురించి చూద్దాము. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో నమోదు చేసుకున్న వారికి ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఉద్యోగ ఎంపిక జరుగుతుంది. దీనికి ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఇంటర్వ్యూల నిర్వహణ. ఈ ఇంటర్వ్యూలను గ్రామ లేదా వార్డు సచివాలయ సిబ్బంది నిర్వహిస్తారు. సచివాలయ సిబ్బందికి శిక్షణ. సచివాలయ సిబ్బంది ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయాలి కదా, దానికోసం వాళ్ళు కూడా శిక్షణ అయితే పొందాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలను సమర్థవంతంగా నిర్వహించడం కోసం సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ఈ నెల 6వ తారీఖున అంటే నవంబర్ 6 రేపు మైక్, వెబ్కామ్ వాడకం మరియు కంప్యూటర్ నాలెడ్జ్పై ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ట్రయల్ రన్ అంటే ఏంటంటే జస్ట్ శిక్షణ, వాళ్ళకు కూడా ట్రైనింగ్ లాగా, వాళ్ళకు కూడా అవగాహన అనేది రావాలి కదా, ఎలా వాడాలి ఏంటి అనేది. ట్రయల్ రన్ ఫలితాలు సిబ్బంది ఉద్యోగానికి లెక్కలోకి తీసుకోరు. ఇది కేవలం భవిష్యత్తులో జరిగే ఇంటర్వ్యూల కోసం సిబ్బందిని సన్నద్ధం చేయడానికి మాత్రమే. ముందస్తు ఏర్పాట్లు. ట్రయల్ రన్ రోజున కంప్యూటర్, వెబ్కామ్, మైక్, ఇంటర్నెట్ కనెక్షన్ సక్రమంగా పనిచేస్తున్నాయా లేదో ముందుగానే తనిఖీ చేసుకోవాలి. సర్వే రిజిస్ట్రేషన్. ఇప్పటి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో నమోదు చేసుకొని వారు ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకా ఎవరైతే ఈ సర్వే పూర్తి చేసుకోలేదో వాళ్ళు కూడా ఇప్పుడు చేసుకోవచ్చు, అవకాశం అయితే ఉంది. ఇదన్నమాట మనకు ఈ సర్వేకి ఎగ్జామ్ ఉంటుందా లేదా అనేది. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అని చాలామంది కన్ఫ్యూషన్లో అయితే ఉన్నారు కదా. ఇప్పుడైతే మనకు ఎగ్జామ్ అయితే ఉండదు, ఇంటర్వ్యూ ద్వారానే సెలెక్ట్ చేస్తారని అప్డేట్ వచ్చింది కదా. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వండి. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.